హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. అందరు బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈరోజు టమాటా పుదీనా చట్నీ ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను. మరియు టమాటా రైస్ ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను. మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ను సపోర్ట్ చేయండి. నా వీడియోస్ను చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదండి. ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి. నా వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది. ఈరోజైతే నేను పుదీనా టమాటా చట్నీ ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను. ఇది ఈవినింగ్ టైంలో చట్నీ అయితే ప్రిపేర్ చేశానండి. స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అందులోకి కొద్దిగా జీలకర్ర, కొంచెం ఆవాలు, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అల్లం ముక్కలు ఇవన్నీ వేసుకోవాలి. ఒక 7-8 పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటన్నింటినీ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత వాటినైతే ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే బౌల్లోకి ఒక కట్ట పుదీనాను వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పుదీనా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేయించిన తర్వాత ముందుగానే ఒక 4 పెద్ద సైజు టమాటాలను అయితే కట్ చేసుకున్నానండి. ఈ టమాటాలను ఇందులో వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకొని కొంచెం సేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇవైతే ఇప్పుడు మగ్గిపోయాయి కదా, వీటినైతే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. స్టవ్ పై మరొక బౌల్ పెట్టుకొని అందులోకి ఒక గుప్పెడు నువ్వులు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటినైతే ఇప్పుడు చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ బౌల్లోకి ముందుగా నువ్వులు, తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మళ్ళీ టమాటా ముక్కలను కూడా వేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఈ చట్నీకి అయితే పోపు అయితే అవసరం లేదండి. పోపు పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చండి. నేనైతే ఈరోజు పోపు పెడతలేనండి. చూడండి, ఇప్పుడైతే సూపర్ టేస్టీగా ఉండే పుదీనా టమాటా పచ్చడి అయితే రెడీ అయింది. ఇప్పుడైతే ఇది మార్నింగ్ బ్లాగ్ అండి. మార్నింగ్ టైంలోనైతే నేనైతే రైస్ అయితే పెట్టేసుకున్నాను. ఈరోజైతే టమాటా రైస్ ప్రిపేర్ చేద్దాం అనుకుని బాస్మతి రైస్ అయితే ఉడికించుకుంటున్నానండి. మరొక స్టవ్ పై పాలైతే మరిగిపోయాయి. అవైతే దింపుకొని ఇక్కడైతే టమాటా ముక్కలను అయితే కట్ చేసుకొని అవైతే వేయించుకుంటున్నాను. ఈ లోపైతే రైస్ అయితే ఉడికిపోయింది. ఇప్పుడైతే నేను సాంబార్ చేద్దాం అనుకుంటున్నానండి ఇడ్లీలోకి. అందుకోసమని ముందుగానే కందిపప్పు నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు కుక్కర్లో వేసుకొని ఒక 3 విజిల్ వచ్చేంత వరకు కందిపప్పు అయితే ఉడికించుకుందాం. ఇక్కడైతే టమాటాలు అయితే మగ్గిపోయాయి. ఇప్పుడైతే మనమైతే టమాటా రైస్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడైతే మరొక స్టవ్ పై ఇడ్లీలు అయితే పెట్టేసుకుంటున్నాను. స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. వేసిన తర్వాత అందులోకి మసాలా దినుసులు, కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చిమిర్చి జీలకలు, కొద్దిగా కరివేపాకు, కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా పుదీనా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ లోపైతే ఇక్కడ నేను ఇడ్లీ ప్లేట్లోకి ఇడ్లీలు అయితే పెడుతున్నాను. ఈ లోపైతే ఇడ్లీలు కూడా రెడీ అయిపోతాయండి. ఇక్కడైతే పోపు అయితే వేగిందో ఒకసారి అయితే చూద్దాము. ఇక్కడైతే పోపు అయితే వేగిపోయిందండి. ఆనియన్స్ కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా. ఇప్పుడైతే అందులోకి 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసిన తర్వాత అందులోకి తగినంత కారం, తగినంత సాల్టు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీని వేసుకోవాలి. వేసిన తర్వాత మంచిగా టమాటా ప్యూరీ అయితే మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఇక్కడైతే టమాటా ప్యూరీ మగ్గిందో ఒకసారి అయితే చూద్దాం. మగ్గిన తర్వాత అందులోకి ముందుగా ఉడికించుకున్న రైస్ని వేసుకొని ఒక్కసారి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సింపుల్గా టమాటా రైస్ అయితే రెడీ అయింది. అందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకొని మరొక్కసారి కలుపుకొని మూత పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే టమాటా రైస్ రెడీ అయింది కదా. ఇక్కడైతే నేను సాంబార్ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి.
కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, కొంచెం వెల్లుల్లి పేస్టు, పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత ముందుగా ఉడికించుకున్న కందిపప్పులో చింతపండు రసం, కారపొడి, సాల్ట్ ఇవన్నీ వేసుకొని మనమైతే ఇందులో వేసుకోవాలి. వేసిన తర్వాత ఇలా చారు అయితే మరిగిపోయిందండి. మరిగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వేడి వేడి ఇడ్లీలోకి వేడి వేడి సాంబార్ అయితే రెడీ అయింది. ఇలా సింపుల్గా టేస్టీగా మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. ఇక్కడైతే పల్లి చట్నీ కూడా ప్రిపేర్ చేశానండి. అది కూడా నేనైతే ఇప్పుడు పిల్లలకైతే వడ్డిస్తున్నాను. ఇక్కడైతే ఇడ్లీ సాంబార్ రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడైతే నేను లంచ్ బాక్స్లోకి అయితే ఎగ్స్ అయితే బాయిల్ చేద్దాం అనుకుంటున్నాను. ఈలోపైతే స్నాక్స్ బాక్స్లో అయితే ఇలా రెడీ చేశాను. ఒక బాక్స్లో బనానా, మరొక బాక్స్లో రింగ్స్ అయితే పెట్టేశానండి. ఇక్కడ అయితే ఇప్పుడు నేను లంచ్ బాక్స్లోకి ఎగ్స్ అయితే బాయిల్ చేశాను. చేసిన తర్వాత వీటికైతే ఫోర్క్తో ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత చిటికెడు పసుపు, పావు టేబుల్ స్పూన్ సాల్ట్, పావు టేబుల్ స్పూన్ కారం వేసుకొని ముందుగా ఉడికించుకున్న ఎగ్స్ వేసుకోవాలి. వేసిన తర్వాత వాటినైతే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే లంచ్ బాక్స్లోకి అయితే నేనైతే ఈరోజు టమాటా రైస్ మరియు ఎగ్ అయితే పెడుతున్నానండి. ఇలా లంచ్ బాక్స్ సర్దేశాను. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. మీకు నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.